హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టుడే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు గదా! నాకైతే చాలా ఇష్టమండి. మీకిష్టమైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటి దొండకాయలు ఇలా కట్ జేసి పెట్టుకునింది అనుకునేరు. మీకు తెలుసు కదండీ! మార్నింగ్ టైంలో పిల్లలకి స్కూలుకి టైం అయితుంది. హస్బెండ్‌కి డ్యూటీకి టైం అయితుంది. అలా కట్ చేసుకున్నామనుకో మనం 1 వీక్ అయినా కంప్లీట్ కాదు. అందుకే సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా అయినా బావుంటదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు దినుసులేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా ఏసేసుకోవాలి. ఫ్రై అనగానే కరివేపాకు అయితే ఖచ్చితంగా కావాలి కదండీ! కరివేపాకు కూడా ఏసుకోండి. ఆనియన్, కరివేపాకు ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపేసుకోవాలి. పసుపేసుకొని గూడా కొంచెం ఆనియన్ బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఆనియన్స్ ఏసుకున్న తర్వాత మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలైతే ఏసేసుకోవాలి. అర కేజీ దొండకాయలైతే తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ కూడా రావాలి గదండీ! ఫ్రై అంటే అసలు ఒక్కసారికే వచ్చేస్తుంది ఆ కర్రీ అనేది. మళ్ళీ ఈవినింగ్ ఎలాగో చేయాల్సిందే. ఈ విధంగా ఆయిల్‌లో ఏసుకొని దొండకాయలు బాగా కలుపుకోవాలి. పసుపు అనేది, ఆయిల్ అనేది బాగా దొండకాయలు పట్టేలా జూసుకోండి. అలా అయితేనే మంచిగా వేగుతాయసలు. మనకి తినేటప్పుడు గూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకునే విధంగా ఇలా కలుపుకోవాలి. మీలో దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికిష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీ మీకు పంపిస్తాను దొండకాయ ఫ్రై. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఎల్లిపాయలు తీసుకొని, పొట్టు తీసుకొని నేనైతే 4-8 దాకా అయితే తీసుకున్నాను ఎల్లిపాయలు. బాగా పొట్టు తీసుకొని, అది కొంచెం దంచి, ఈ దొండకాయలల్లో వేసుకొని గెంటెతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం ఏసుకొని గరిటెతో కలుపుకోవాలి. ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. దొండకాయ ఫ్రై అంటే ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా కలిస్తేనే సూపరుంటుంది కర్రీ అనేది. 8-10 నిమిషాల దాకా దొండకాయలనైతే సిమ్‌లో మంట పెట్టుకొని, ఈ విధంగా హ్మ్, ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్ అయితే కంప్లీట్ అయింది. దొండకాయ ఫ్రై అంటే మీలో ఎంతమందికిష్టమో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకుంటా. నా వీడియోని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.